అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి మార్చి 3 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాటాటవండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున వీరికి ఎంతో కీలకమైన రోజని చెప్పుకోవాలండి. మరియు గ్రహగతులు మీ జీవితంలో అనేక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు పట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించాలంటే మీలో ఉన్న సృజనాత్మకతను మరియు ఓర్పును సరైన దిశలో ఉపయోగించాలి. సామాజికంగా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరియు మీ మాట తీరులో మీరు ఎంతోమందిని ఆకట్టుకుంటారు. మీ కార్యాలయాలను సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క ఆర్థికంగా మీరు వ్యక్తిగతంగా ఈ కాలం మీకు మిశ్రమ ఫలితాన్ని ఇచ్చినప్పటికీ మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని అన్ని ఆపద నుండి కూడా రక్షించి ముందుకు నడిపిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ జీవిత గమనాన్ని మార్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయడం మంచిది. ప్రేమ విషయంలో ఈ రాశివారు ఈ కాలంలో ఎంతో మధురమైన అనుభూతిని పొందుతారు మరియు మీ భాగస్వామ్యంతో గడిపే సమయం మీకు ఎంతో ప్రశాంతనిస్తుంది. కొత్తగా ప్రేమలో ప్రాణుకునే వారికి రేపటి ఎంతో అనుకూలంగా ఉందండి. మరియు మీ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. గతంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన మరియు గౌరవం గణనీయంగా పెరుగుతాయి. ప్రేమికులు తమ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్ళడానికి మరియు పెద్దల అంగీకారం పొందడానికి చేసే ప్రయత్నాలు రేపటి ఖచ్చితంగా ఫలిస్తాయి. మీ భాగస్వామికి ఇచ్చే చిన్న చిన్న బహుమతులు మరియు మీరు చూపించే ప్రేమ మీ బంధాన్ని మరింత దృఢంగా మరియు ఆనందదాయకంగా మార్చడానికి తోడ్పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశి వారికి రేపటి రోజున ఎంతో శుభ ఫలితాలు లభిస్తాయి మరియు మీకు నచ్చిన సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది. సుదీర్ఘ కాలంగా పెళ్లి విషయంలో ఎదురుచూసిన వారికి ఆటంకాలు తొలగిపోయి వివాహ గడియలు దగ్గర పడడం వల్ల కుటుంబంలో ఎంతో ఉత్సాహం మరియు సంతోషం నెలకొంటుంది. గ్రహాల అనుకూలత వల్ల మీకు లభించే భాగస్వామి మీ అభిరుచులకు తగ్గట్టుగా ఉండడమే కాకుండా మీ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడంలో తోడ్పడతారు. పెళ్లి నిశ్చయమైన వారు తమ భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడానికి మరియు భాగస్వామ్యంతో అవగాహన పెంచుకోవడానికి ఇది ఎంతో అనువైన సమయం. మంగళకరమైన పనుల కోసం చేసే ఖర్చులు పెరిగినప్పటికీ అవి మీకు ఎంతో తృప్తిని మరియు సమాజంలో మంచి గుర్తింపు తీసుకొస్తాయి. కుటుంబ విషయానికి వస్తే ఈ రాశి వారు ఎంతో సంతోషకరమైన వాతావరణం గడుపుతారండి మరియు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత మరియు ప్రేమరాగాలు వెలువరుస్తాయి. మీ ఇంట్లో జరిగే శుభకార్యాలు అందాన్ని ఒక చోట చేకూరుస్తాయి మరియు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి సమయం మీకు ఎంతో మేలు చేస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు తీసుకున్న శ్రద్ధ వారికి ఎంతో ఊరటిస్తుంది మరియు వారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ మీ విజయానికి తోడ్పడుతుంది. పిల్లల పురోగతి చూసి మీరు ఎంతో గర్వపడతారు మరియు వారి చదువు లేదా వృత్తిపరంగా వారి సాధించే విజయాలు కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాయి. బంధుమిత్రులతో ఏర్పడిన చిన్నపాటి విభేదాలు రేపటి సద్దుమణిగి అందరితో సఖ్యత ఏర్పడడం వల్ల మీ మనసు ఎంతో ప్రశాంతంగా మరియు ఉల్లాసంగా ఉంటుంది. చదువు విషయంలో విద్యార్థులు రేపటి అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు మరియు వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశం మెండుగా ఉంది. విదేశీ విద్యను అభ్యసించాల్సిన వారికి మార్గం సుగమం అవుతుంది మరియు మీరు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభించడం వల్ల మీ లక్ష్యాలను చేరుకోవడానికి దగ్గరవుతారు. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారు ఏకాగ్రతతో చదువుతున్నట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారండి మరియు మీరు సాధించే ఫలితాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తారు. ఉపాధ్యాయులు మరియు పెద్ద సలహాలు పాటించడం వల్ల మీకు తెలియని విషయాలు నేర్చుకోవడంలో మరియు కఠినమైన సబ్జెక్టులు సులభంగా అర్థం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. మీలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇది సరైన సమయం మరియు సృజనాత్మకత సేవా కార్యక్రమాలు పాల్గొనడం ద్వారా మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరచుకోగలుగుతారు. గొడవలు మరియు వివాదాల విషయంలో ఈ రాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అనవసరమైన మాటల వల్ల ఇతరులతో గొడవలు తలెత్తే సూచనలు ఉన్నాయి. బయటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తే ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయడానికి చూసుకోవడము మీ వ్యక్తిత్వానికి మరియు గౌరవానికి
ఎంతో మంచిది. ఆస్తుల విషయం లేదా ఇతర వ్యాపార లావాదేవీల విషయంలో కోర్టు సమస్యలు ఉన్నట్లయితే వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ ఓర్పును పరీక్షించే పరిస్థితి ఎదురైనప్పటికీ మీరు సమయాన్ని కోల్పోకుండా వ్యవహరించడం వల్ల రాబోయే పెద్ద ప్రమాదాల నుండి మీరు సులభంగా తప్పించుకోగలుగుతారు. శత్రువుల నుండి మీకు ఎదురయ్యే సవాళ్లు మీ తెలివితేటలతో తిప్పుకోవడము మరియు అనవసరమైన పంతాలు వెళ్లకుండా ఉండడం వల్ల మీ సామాజిక శాంతి కాపాడబడుతుంది. ఆరోగ్య విషయంలో ఈ రాశివారు రేపటి రోజున ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే పని ఒత్తిడి వల్ల మీ శరీరం కొంత అలసటకు గురయ్యే అవకాశం ఉంది. క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం చేయడం వల్ల మీరు మీ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవచ్చు మరియు దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం వంటివి చేయడం వల్ల మీలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మీరు ఎంతో ఉత్సాహంగా మరియు ఉత్తేజంగా పనులు చేసుకోగలుగుతారు. ఇంటి సమస్యలు లేదా కొయ్యలకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఇక ఈ రాశి వారు వీలెత్తి విశ్రాంతి తీసుకోవడం ఎంతో అవసరమండి. మీరు తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉండేలా చూసుకోండి. రోగనిరోధక శక్తి పెరిగి మీరు ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి వీలవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే పరస్పరం గౌరవించుకోవడము మరియు ఒకరి భావాలను మనం అర్థం చేసుకోవడము రేపటిలో ఎంతో కీలకమని చెప్పవచ్చు. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసి వాదించడం వల్ల మీ మధ్య ఉన్న బంధం బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి సహనంతో వ్యవహరించడము ఎంతో ఉత్తమమైన మార్గం. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సున్నితంగా వ్యవహరించడము మరియు వారి సమస్యలు ఓపికగా వినడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మరింత మధురంగా ఉంటుంది. బయట వ్యక్తుల జోక్యం మీ సంవత్సరాల్లో లేకుండా చూసుకోవడం మరియు మీ వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకోవడం వల్ల అనవసరమైన మనస్పర్ధలకు తావు ఉండదు. వీలు చిక్కినప్పుడు ఇద్దరు కలిసి విహారయాత్రకు వెళ్ళడము లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మీ మధ్య ఉన్న ప్రేమ మరింత చిగురించి సంతోషం కలుగుతుంది. ఒక స్త్రీ వల్ల ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి రేపటిన కాలం స్పష్టంగా కనిపిస్తుందండి మరియు అది మీ ఆర్థికతను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. మీ తల్లి లేదా సోదరి లేదా మీ భార్య లేదా మీకు ఊహించని విధంగా ఆర్థిక సహాయం అందడం లేదా వారి సలహాల వల్ల మీరు లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మహిళా భాగస్వాముల వల్ల లేదా మహిళా కస్టమర్ల వల్ల ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయం లాభించే సూచనలు బలంగా ఉన్నాయి. మీ దానిలో మీ పాత అప్పులు తీర్చుకోవడానికి మరియు కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణ విషయానికి వస్తే ఈ రాశి వారు రేపటి రోజున అనేక రకాలైన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మరి అవి మీకు కొత్త అనుభవాలు మరియు లాభాలు కలిగిస్తాయి. వృత్తిపరంగా చూస్తే ప్రయాణాలు మీకు కొంత కాంట్రాక్ట్లను లేదా వ్యాపారస్తులకు కావాల్సిన అవకాశాలను తీసుకువస్తాయి. మరి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంతో కలిసి చేసే తీర్థయాత్రలు లేదా వినోద యాత్రలు మీకు ఎంతో మానసిక ఉల్లాసాన్ని మరియు కుటుంబ సభ్యుల వద్ద సన్నిహిత్యాన్ని పెంచడానికి ఎంతో దోహదపడతాయి. ప్రయాణ సమయంలో మీ వస్తువుల పట్ల మరియు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే అశ్రద్ధ వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అడ్డంకులు తొలగిపోయి వీసా వంటి ప్రక్రియలు సులభంగా పూర్తవడం వల్ల మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. కోపం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ విషయంలో తీసుకునే నిర్ణయాలు లేదా చేసే వ్యాఖ్యలు మీ సంబంధాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. మీ సహనాన్ని పరీక్షించే వ్యక్తులు లేదా పరిస్థితులు ఎదురైనప్పుడు మౌనంగా ఉండడం లేదా ఆ ప్రదేశం నుండి తప్పుకోవడం వల్ల మీరు అనేక రకాల అనవసరమైన సమస్యల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఆగ్రహం వల్ల మీ రక్తపోటు పెరగటమే తప్ప ఇంకా ఏం ఉండదండి. మీ పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి ప్రశాంతమైన చిత్తతో ఆలోచించడం ఎంతో శ్రేయస్కరము. ఇతరుల తప్పులు క్షమించే గుణాన్ని అలవర్చుకోవడం వల్ల మీ మనసు తేలికపడుతుంది మరియు సమాజంలో మీపై ఉన్న అంచనాలు మరియు గౌరవం మరింత పెరుగుతుంది. మీ కోపాన్ని అంచుకోవడం వల్ల క్రమం తప్పకుండా ప్రయాణం చేయడం వల్ల మీలో అంతర్గత శక్తి పెరిగి మీరు బాధ్యతాయుతమైన వ్యక్తిగా రూపుదిద్దుకుంటారు. అత్తమామల నుండి డబ్బు లేదా శుభవార్త వినియోగం ఉంది. ఈ రాశి వారి రేపటి బలంగా ఉంది మరియు ఇది మీ కుటుంబంలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది. వారసత్వంగా రావాల్సిన ఆస్తుల విషయంలో చిన్న చిక్కుముడి ఉంది. వీడి అనుకూలమైన ఫలితాలు లభించడము, వారి నుండి విలువైన బహుమతులు అందడము జరుగుతుంది. అత్తమామల ఆరోగ్యం మెరుగుపడము, వారి ఇంట్లో ఒక శుభకార్యం నిశ్చయం కావడం వంటి వార్తలు మీకు ఎంతో మానసిక ప్రశాంతత మరియు ఆనందాన్ని ఇస్తాయి. మీ అత్తమామలతో ఉన్న సంబంధం మరింత బలపడుతుంది మరియు వారి సలహాలు మీ వృత్తి లేదా వ్యాపార రంగంలో ఎంతో ఉపయోగకరంగా మారి మీకు పురోగతి లభిస్తుంది. రేపటిలో మీరు వారి పట్ల చూపే గౌరవం మరియు ప్రేమ మీ మధ్య ఉన్న బంధాన్ని మరింత గాఢతరం చేస్తుంది మరియు కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది. ఆకస్మిక ధనలాభం కలగడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీరు ఎంతో ధైర్యంగా భవిష్యత్తు అడుగులు వేయడానికి రేపటి అనుకూలిస్తుంది. లాటరీల ద్వారా లేదా గతంలో మీరు మర్చిపోయిన పెట్టుబడుల ద్వారా ఊహించని రీతిలో మారి మొత్తం మీ చేతికి అందే సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర రిస్క్ ఉన్న వ్యాపారాలు పెట్టుబడి ఉన్న పెట్టిన వారికి రేపటిలో అదృష్టం తెచ్చిపెడుతుందండి మరియు మీరు ఆశించిన లాభాలు గడిస్తారు. ఈ విధంగా లభించిన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా సరైన ప్రణాళికతో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు శాశ్వతమైన ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అనూహ్యంగా వచ్చే ఈ సంపద మీ కళ నెరవేర్చడానికి సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవడానికి మీకు ఒక గొప్ప అవకాశంగా మారుతుంది. ఇక ఈ రాశిలో ఒక పెద్ద శుభార్త ఉండడం వల్ల మీ జీవితం ఒక్కసారిగా కొత్త మలుపు తిరుగుతుందండి మరియు మీలో ఉన్న నిరాశ నిస్పృహలన్నీ తొలగిపోయి
కొత్త వెలుగులు నిండుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించడము లేదా నిరుద్యోగులకి కోరుకున్న సంస్థలో ఉన్నతమైన కొలువు తక్కటము వంటి వార్తలు మీ కుటుంబంలో పండగ వాతావరణం తీసుకొస్తాయి. అదేవిధంగా మీకు ధనానికి సంబంధించిన ఒక శుభవార్త కూడా అందుతుంది. అదేవిధంగా మీ సంతానం సాధించిన గొప్ప విజయం లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన పని పూర్తవడం వంటివి మిమ్మల్ని ఎంతో మురిపిస్తాయి. ఈ శుభవార్త మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు చేస్తుందండి మరియు భవిష్యత్తుపై మీకు ఎంతో నమ్మకాన్ని ఖచ్చితంగా కలిగిస్తుంది మరియు ఉత్సాహంగా పనిచేయడానికి ప్రేరణగా నిలుస్తుంది. రేపటి రోజు దైవబలం మరియు మీ కష్టం తోడవటం వల్ల అనేక రకాల శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారండి. రేపటి రోజున ఇంట్లో గాయత్రి మంత్రం జపించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. మరి తెలుసుకున్నాకండి రాశి జాతక ఫలితాలను. తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.